యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రిందకు చిరిగిపోయిందని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. దేవాలయపు తెర పైనుండి క్రిందకు చిరిగింది అంటే దానిలో దాగి ఉన్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి గమనించండి. పైనుండి క్రిందకు చినగడం అనేది దేవుడే దేవునికి మనుషులకు మధ్య ఉన్న ఆ తెరను చింపివేశాడు. క్రింద నుండి చినుగుంటే మనుషులు చింపారని అనుకోవచ్చు, ఇది మనుషుని కార్యం అనొచ్చు, కానీ రక్షణ అనేది దేవుని కార్యమే. మన నుండి విశ్వాసము, దేవుని నుండి కృప మనం రక్షించబడ్డానికి ఉపయోగపడింది. మన దోషమును పరిహరించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు మనం ఆరాధించాలి, ఆయన దేవునిగా మనం ఎందుకు గుర్తించాలి, ఆయన గొప్పవాడని ఎందుకు మనం కీర్తించాలంటే ఆయన మన కొరకు సిలువలో మరణించిన దేవుడు, మన దోషములను మన పాపములను పరిహరించిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ పాపాలు పరిహరించబడ్డాయా? నీ పాపములను తీసివేయడానికి లోకానికి వచ్చిన యేసయ్య ఎవరైతే తనను అంగీకరిస్తారో, విశ్వాసం ద్వారా ఆయన దగ్గరికి వస్తారో, కేవలం మనల్ని పాపము నుండి విడుదల చేయడం మాత్రమే కాక మరలా ఆ పాపపు కాడి క్రింద మనం వెళ్లకుండానట్లుగా కుమారత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం దేవుని బిడలము, దేవుని పిల్లలము అని పిలువబడే ఆధిక్యతలకు మనం నడిపించాడు. ఎవరో మీ దగ్గరికి వచ్చి మీరు ఎవరు అంటే మేము దేవుని పిల్లలము అని చెప్పుకునే ఆధిక్యతలోనికి దేవుడు మనందరినీ నడిపించాడు. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఆయన ఉగ్రతను రేపుకొనక పలుమార్లు తన కోపాన్ని అణుచుకున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంత కృపగల దేవుణ్ణి, ఇంత మహిమగల దేవుణ్ణి మనం స్మరిస్తూ ఆయన ఆరాధిస్తున్నప్పుడు బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. ప్రభువా నీ వాత్సల్యాన్ని నా మీద ఎల్లప్పుడూ కుమ్మరించనని కృతజ్ఞతాపూర్వకంగా దేవుని వైపు చూడండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి.